ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలంలోని 5వ అంగన్వాడీ సెంటర్లో ఏఎల్ఎంఎస్సి కమిటీ మీటింగ్ నిర్వహించారు. పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. అలాగే గర్భవతులు బాలింతల క్షేమంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, వార్డు మెంబర్లు శీలం స్వాతి, మీనయ్య, ఎర్రం అరవింద్, అంగన్వాడీ టీచర్ పడకాల కవిత, ఆశా వర్కర్ సరిత పాల్గొన్నారు. పిల్లలకైతేనేమి పెద్దలకైతే తల్లి గర్భవతులకైతేనేమి మంచి ప్రోటీన్ ఆహారాన్ని అందిస్తున్న ప్రభుత్వానికి మనందరూ ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. మరి పిల్లలకు ఎలాంటి తక్కువ ఉన్నా కానీ మనకు సప్లై చేస్తూ ఉంది. దాన్ని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చిన్న పిల్లలకు తినిపించే ఆహారం ఏ విధంగా ఏ టైంలో ఏ ఆహారం తీసుకుంటే వాళ్ళకు ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా గర్భవతులు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళు తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది అనేది స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సెంటర్లకు పంపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం అయ్యో సెంటర్ దూరం ఉందని చూడకుండా కొంచెం పని ఉన్నా కానీ మీరు సెంటర్ దాకా వచ్చి వీళ్ళు ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో దాన్ని మీరు ఆ ఫుడ్ తీసుకొని చిన్నపిల్లలకి ఇక్కడనే తినిపించి వెళ్ళినట్టయితే వాళ్ళ భవిష్యత్తు